ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దివ్యాంగులు సామాజిక, సాంస్కృతిక, విద్యా, ఆర్థిక సాధికారతకు కృషి చేయడం జరుగుతుందని కేంద్ర సామాజిక న్యాయ సాధికార శాఖ మంత్రి బన్వారీలాల్ వర్మ పేర్కొన్నారు. సామాజిక అధికారిత శిబిర్ కార్యక్రమంలో భాగంగా అలింకో సహకారంతో జిల్లాలోని దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం శనివారం కాకినాడ పట్టణం సురేష్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా కేంద్ర మంత్రి బిఎల్ వర్మ, కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వర్చువల్గా పాల్గొన్నారు. అదేవిధంగా శాసనమండలి సభ్యులు కర్రి పద్మశ్రీ, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ, జిల్లా పరిషత్ సీఈఓ వివివిఎస్ లక్ష్మణరావు, అలింకో ప్రతినిధులు డీజీఎం సంజయ్ సింగ్, ఆఫీసర్ రవిశంకర్ ముఖ్య అతిథులుగా హాజరై కాకినాడ పట్టణం, రూరల్ నియోజకవర్గాల్లో అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా వివిధ రకాల ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈరోజు వీరందరికీ పంపిణీ జరుగుతూ ఉంది. ముఖ్యంగా బ్యాటరీ ఆపరేటెడ్ మోటరైజ్డ్ ట్రైసైకిల్స్ 123 ఒక్కొక్క దాని ఖరీదు 42,000 రూపాయలు ఖరీదైనటువంటి 100% సబ్సిడీ మీద అవి ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే చెవిరికి పరికరాలు 152 మందికి, ఇంకా వివిధ పరికరాలు ఈరోజు పంపిణీ జరుగుతూ ఉంది. కాకినాడ జిల్లాలో 1891 మందికి 2,875 పరికరాలు ఇవ్వడం జరుగుతుంది. 3,63,00,000 ఇల్లుగల పరికరాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవి కనీ విని ఎరగని రీతిలో గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని రీతిలో ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. భారత ప్రభుత్వం యొక్క సహకారంతో, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో. కాబట్టి నేను అదే కాకుండా ఇవాళ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు, సీఈఓ గారు చెప్తా ఉన్నారు, ఈవేళ ఆవేళ టైం సర్టిఫికెట్ తీసుకురాలేని వాళ్ళకి ఈరోజు ఆవేళ మనం ఎంపీడీ ఆఫీస్లో పెట్టిన మీటింగ్కు తెలియక రాలేకపోయిన వారికి, అటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా ఎవరన్నా ఉంటే గుర్తించి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వాడు ఎవరన్నా ఉంటే ఎంపీడీ ఆఫీస్లో ఖచ్చితంగా లిస్టులో ఒకసారి మళ్ళా నోట్ చేయించుకోవాల్సిందిగా కోరుతాను. ఇది నిరంతర ప్రక్రియ, ఈ ప్రక్రియ అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇటువంటిది ఎంతకాలం అవసరమైతే అంతకాలం కూడా ఆ ప్రక్రియ సాగుతూ ఉంటుంది. But this disabled people who we call are differentially abled people are a gift of God. They are also a part of us and we should always take them to be a part of us. Like according to the government, as per the 2011 census, the district having 395 inhabited villages, 20 uninhabited villages, total population of 20.92 lakhs and the geographical area is 3,020 square kilometers. Kakinada district is one of the most populous with density populated district in the state. The density of population is 693 per square kilometers. Well, 30 provided to the parents of intellectually challenged children so they can better teach daily activities at the home itself. These requests reflect the changing needs of the Divyangan community and addressing them will further enhance their quality of life. Once again, before starting the event, on behalf of the district administration, I want to express heartfelt thank you to our chief guest, Alimco team, officials and all those who have worked behind the scenes in the past couple of weeks. Thank you everyone. Jai Hind. ఎంతమంది దివ్యాంగులు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి మొన్న 2 నెలల క్రితమే ఒక మీటింగ్ పెట్టి అందరినీ కూడా గ్యాదర్ చేయడం జరిగింది, అడ్రస్లతో సహా. ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చిన నెల క్రితమే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. చూడండి, నెల క్రితం అందరినీ గ్యాదర్ చేసి ఎవరికైతే ట్రైసైకిల్స్ కావాలో, అలాగే ఎలక్ట్రానిక్ సైకిల్స్ కావాలో, ఏం కావాలనేది అడిగి తెలుసుకుని అందరు కూడా అన్ని ప్రాంతాలు తిరిగి గ్యాదర్ చేసి ఒక నెల కాకుండానే 3వ నెలలో ఈరోజు ఈ కార్యక్రమం ఇస్తుందంటే ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని అభినందించవలసింది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా చాలా సంతోషం. కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున దివ్యాంగులకు పాపం తల్లిదండ్రులు కూడా కొంతమంది చూడలేని పరిస్థితి చూస్తుంటాం మనం. వాళ్ళు కూడా భారం అయిపోతారు. కొంతమంది అయితే 2 కాళ్ళు లేక
ఇంట్లోనే తల్లిదండ్రులు మోసుకుని వెళ్ళడం ఇటువంటి పరిస్థితి చూస్తాం మనం. మోసుకుని వెళ్ళడం కాదు, కొంతమంది అయితే మెంటల్గా డిఫర్ అయినప్పుడు వాళ్ళు మాట వినరు, అలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోయినప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజున వాళ్ళ అవసరాలు తెలుసుకుని అన్ని పరికరాలు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఆ సందర్భంగా చూసుకున్నట్టయితే మనకి జిల్లా మొత్తం, మన కాకినాడ జిల్లాలో ఈరోజు 1891 మందిని బెనిఫిషియరీ సెలెక్ట్ చేస్తే ఓవరాల్గా ఐటమ్స్ అన్నీ కూడా ఒకరికి 2 వస్తున్నాయి. ఒక ట్రైసైకిల్ వచ్చినా వాళ్ళకి చెవుడు ఉంటే వాళ్ళకి మిషన్ ఇవ్వడం, అలాగే ఒక కాలు పోతే వాళ్ళకి కావాల్సిన పరికరాలు ఇవ్వడం. ఈ విధంగా చూసుకుంటే 2019 తీర ప్రాంత నియంత్రణ నోటిఫికేషన్ ప్రకారం రూపొందించిన నూతన కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్రణాళికలో జిల్లా తీర ప్రాంత పరీక్షణ, అభివృద్ధితో పాటు స్థానిక మత్స్యకారుల జీవనోపాధి భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలియజేశారు. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాలులో ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ, నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్, చెన్నై జిల్లా కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సమక్షంలో కాకినాడ జిల్లా తీరంలోని గ్రామాల ప్రజలతో కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్రణాళికపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటిగా బిఫోర్ ఎలా ప్లాన్ చేసామంటే ఒక 15 నిమిషాలు వాళ్ళ వైపు నుంచి ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ప్రజెంటేషన్లో మేజర్గా సిఆర్జెడ్ జోన్ గురించి మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. దయచేసి ఇక్కడికి వచ్చిన అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ టాపిక్ గురించి మాత్రమే మాట్లాడడం. దయచేసి వేరే టాపిక్ తీసుకునే అంత సమయం కానీ, ఎందుకంటే బయట నుంచి కూడా వాళ్ళు వచ్చారు. సో డిఫరెంట్ టాపిక్స్ అంటే ఇప్పుడు రకరకాల ఇష్యూస్ ఉండొచ్చు, బట్ ఓన్లీ సిఆర్జెడ్ జోన్ కి సంబంధించి మాత్రమే మాట్లాడాలని చెప్పి నా మొదటి రిక్వెస్ట్ టు ఆల్ ద మెంబర్స్ ఇక్కడికి. అండ్ రెండో రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ ఏంటంటే, నేను పర్సనల్గా నేను ఎందుకు లేట్ అయినా కూడా అంటే ఐ జస్ట్ వాంటెడ్ ఒకసారి అన్ని చూసి ఒకసారి వద్దాం అనుకున్నాం చదువుతూ ఉంటే. సో ఒకటి దీంట్లో నాకు తెలిసింది, నాకు ద్వారా వచ్చింది ఏంటంటే ఫిషర్మెన్కి సంబంధించి ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందేమో అన్న అనుమానాలు ఉన్నాయి. నేను పర్సనల్గా కూర్చొని చూసి నాకు అర్థమైంది ఏంటంటే, ఫిషర్మెన్కి సంబంధించి ఫిషర్మెన్ ఇవాళ చేస్తున్న ఫిషింగ్ సంబంధించి సిఆర్జెడ్ మ్యాప్ కానీ ఎన్సిఎస్ కానీ ఎలాంటి సంబంధం లేదు. దయచేసి అలాంటి అపోహలు ఏదైనా ఉన్నా సృష్టిస్తున్నా యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నేను చెప్తున్నా అందరి మంది విత్ వీడియో రికార్డింగ్ విత్ మీడియా, ఎలాంటి ఫిషింగ్ రైట్స్ కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి చేయొచ్చు అని కానీ ఇక్కడ నుంచి చేయొద్దని కానీ ఈ చట్టానికి దానికి సంబంధం లేదు. దయచేసి ఎలాంటి అపోహలు సృష్టించే వరకు కూడా మీరు అంటే ధైర్యంగా చెప్పచ్చు, దీనికి మాకు సంబంధం లేదు. మనకి ఈ రోజు ఎన్ని కిలోమీటర్లో మనం ట్రెడిషనల్ ఫిషింగ్ చేయొచ్చు, ఎన్ని కిలోమీటర్లు దాటిన తర్వాత డీప్ సీ ఫిషింగ్ చేయొచ్చు, ఎన్ని కిలోమీటర్లు దాటిన తర్వాత మోటార్ బోట్లు వెళ్తాయి, ఇవన్నీ ఇప్పుడు ఎలా అయితే ఉందో దానికి ఎలాంటి మార్పులు చేర్పులు ఈ మ్యాప్ వల్ల ఉండవు. దయచేసి ఈ పాయింట్ అందరూ గుర్తించాలి. దానికి సంబంధించి ఏదైనా అపోహలు ఉన్నా దాని గురించి మనం ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు ఎందుకో సంభవం లాస్ట్ మీటింగ్ లో కూడా అలాంటి ఇష్యూ ఏదో రేజ్ చేస్తున్నారనేది నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. సో అందుకని చెప్తున్నాను. మూడోది నా వైపు నుంచి అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ మన జిల్లాతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రతి కోస్టల్ జిల్లా ప్లస్ ఇలాగే దేశంలో ఉన్న ప్రతి కోస్టల్ రాష్ట్రం ఇదే పని చేస్తుంది. సో అవన్నీ చూసిన తర్వాత వాటన్నిటికి సంబంధించిన ఫీడ్బ్యాక్ లో తీసుకున్న తర్వాత తయారు చేసిన మ్యాప్ కాబట్టి, సో స్పెసిఫిక్ గా మన ఏరియాలో ఉన్న ఇష్యూస్ గురించి మాట్లాడదాం. దయచేసి జనరిక్ గా ఓవరాల్ గా ఇష్యూస్ కానీ మనకి సంబంధించినవి కాకుండా జనరల్ గా ఒక ఏమంటారు, సో ఐ డోంట్ వాంట్ టు మెన్షన్, బట్ ఈ గవర్నమెంట్ సిటీ ఇలా చేసింది, ఆ గవర్నమెంట్ ఇలా చేసింది, నో. దయచేసి ఆ ఆర్గ్యుమెంట్ వెళ్ళకుండా మన స్పెసిఫిక్ గా మన ఏరియాలో ఈ మ్యాప్ కి సంబంధించి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా, మీకు ఎలాంటి అపోహలు ఉన్నా దీంట్లో అడిగి ఇక్కడ నెరవేర్చు చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.
ఇక్కడ ఏమైందంటే మా మత్స్యకారులకి ఈ అరవిందో కంపెనీ, అరవిందో ఫార్మా కంపెనీ ఒకటి పెట్టి అది లోపల పైప్ లైన్ వేయడం వల్ల మా అందరూ కూడా వలలు పోయి చాలా ఇబ్బంది పడుతున్నారు మత్స్యకారులందరూ. పొల్యూషన్ వల్ల కూడా మేము పొల్యూషన్ డిపార్ట్మెంట్ కూడా తెలియపరిచాం సార్, వాళ్ళు కూడా చెక్ చేశారు. అయితే ప్యూర్ చేసి వాటర్ పంపుతారన్నా తప్ప అది మామూలుగా అక్కడ పంపట్లేదు. దానివల్ల వలలు పోతున్నాయి. రెండోది ఏంటి, చేపలు కూడా చాలా వరకు అక్కడ పచ్చి సంపద అంతా నాశనం. దాన్ని మేము కూడా ఒక 20 రోజులు ధర్నా చేసాం. ఆ వల్ల పోయినప్పుడు కమిటీ చేశారు ముందు కలెక్టర్ గారు, మేడం గారు. ఆ కలెక్టర్ గారు మేము వేసినప్పుడు ఆర్డో గారిని, మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ని, మరి వీళ్ళందరినీ కూడా కమిటీ 7 వేశారు. ఆ 7 కూడా దీన్ని మరి వాళ్ళు తీసుకొని చెక్ చేసి కూడా ఇంత నష్టం వస్తుంది కాబట్టి వీళ్ళకి బౌలు పోతున్నాయి కాబట్టి బౌలు ఇమ్మనిసి నష్టం ఇమ్మనిసి మరి అప్పుడు ఆ కలెక్టర్ గారు రాసినప్పుడు కూడా తమను ఒక లెటర్ ఇచ్చారు. ఇంతవరకు దానికి వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు స్పందించారు సార్. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో క్షేత్రస్థాయిలో అర్హులైన అందరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శుక్రవారం సమిశ్రగూడెం ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమీక్ష సమావేశానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళ్లలో అందిస్తూ పరిపాలన కొనసాగించేలా అధికారులు దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాల మేరకు క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన పనులను కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని పనులు చేసేందుకు అధికారులు సంసిద్ధంగా ఉండాలన్నారు. సత్యనారాయణ గారితో మాట్లాడి వెంటనే సానుకూలపరిచి జూలై నెలలో సంభవించినటువంటి ఎర్రకాల వరదల వల్ల కానీ అధిక వర్షాల వల్ల కానీ ఇబ్బంది పడినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో పంట నష్టపోయినటువంటి వారందరికీ కూడా వెంటనే ఆ ఇన్పుట్ సబ్సిడీ లభించే ఏర్పాటుని ఖచ్చితంగా చేస్తాననేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దాంతోపాటు అధికారులు కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా క్రమం తప్పకుండా చేయవలసినటువంటి బాధ్యత. ఎన్ఆర్జీ తరఫున మనం కొంత ఫండ్ తీసుకురావడం జరిగింది అధికారులకు వచ్చిన వెంటనే. దాని తాలూకా డిఈ గారు ఎక్కడ ఉన్నారు, పంచాయతీరాజ్ డిఈ గారు, దాని తాలూకా ప్రోగ్రెస్ ఏ రకంగా ఉందో కూడా కొంచెం మీరు చాలా రోజుల ముందే జాయిన్ అయ్యారు కనుక ప్రోగ్రెస్ కొంచెం వేగవంతం చేసే విధంగా ఎక్కడైనా కాంట్రాక్టర్ కానీ సరిగ్గా చేయలేకపోతున్నట్లయితే దానికి మనం ప్రత్యామ్నాయం ఏం చేయాలనేటువంటి ఆలోచన చేయాలి. ఒకే సమయంలో అది వేగవంతంగా జరగడం అనేటువంటి కార్యక్రమంతో పాటు నాణ్యత లోపించకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. దాన్ని కూడా డిఈ గారు ప్రత్యేక దృష్టి పెట్టి చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎక్కడైనా చిన్న చిన్న మార్పులు అవసరమైతే వాటిని కూడా టేకప్ చేయండి. ఇప్పుడు మనం ఈ రోడ్లు సిసి రోడ్లు ఏదైతే మనం ఎన్ఆర్జీఎస్ తెచ్చుకున్నామో దాంతోపాటు ఇవాళ అది మనకి సాధ్యపడుతుందో లేదో తెలియదు కానీ పెద్ద మొత్తంలోనే డ్రైన్లకి నేను ప్రపోజల్ పెట్టడం జరిగింది. మన స్పెషల్ ఆఫీసర్ గారు ఎవరైతే కృష్ణతేజ గారు ఉన్నారో, మన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గారి యొక్క స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు, వారికి నేను పెద్ద మొత్తంలోనే మన నియోజకవర్గానికి సంబంధించి డ్రైన్ల కోసం ఒక విజ్ఞప్తి కూడా చేశాను, ఒక ప్రపోజల్ కూడా అందజేశాను. దాని మీద కూడా త్వరలోనే నిర్ణయం జరుగుతుంది. ఆ నిర్ణయం జరిగిన తర్వాత డ్రైన్లు కూడా ప్రారంభించుకునేటువంటి కార్యక్రమం చేద్దాం. నా ఉద్దేశంలో అయితే ఇంజనీరింగ్ వాళ్ళకి బాగా తెలుస్తుంది నాకంటే, ఎప్పుడైనా సరే వట్టి సీసీ రోడ్లు వేయటం వల్ల ఎంత మంచి రోడ్డు వేసినా ప్రయోజనం ఉండదు. దాంతోపాటు సమాంతరంగా మనం డ్రైన్ నిర్మిస్తేనే రోడ్డు పాడకుండా ఉంటుంది, తద్వారా నీరు కూడా పారటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల రోడ్లు శాంక్షన్ చేయించుకున్న మనం డ్రైన్లు కూడా శాంక్షన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడ అవసరం ఉందో అవన్నీ ఇచ్చారు, వాటన్నింటినీ పంపించాం. అందులో కూడా మనం చాలా ఎక్కువ ఇచ్చాం కనుక మన ప్రయారిటీ మేరకు కొన్ని ముందు ఇవ్వడానికి అవకాశం ఉంది. వాటిని కూడా తొందరగానే సాధించుకుందాం అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తూ, దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా ఏమైనా ఉంటే నాకు అందజేయండి. ప్రభుత్వంతో మాట్లాడి వాటిని పర్మిషన్ తెచ్చుకోవడానికి అవకాశం తీసుకుంటాను. అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే కొన్ని మార్పులు జరిగాయి. మనకి
ఇవాళ విడిపోయినటువంటి జిల్లాల మేరకు కాకుండా జిల్లా పరిషత్ వచ్చేటప్పటికి పాత జిల్లాల మేరకే ఉంటుంది. పాత జిల్లాల మేరకు ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఈ మధ్యనే పార్టీ మారారు. అయినప్పటికీ కూడా పార్టీలు మారడం అవన్నటువంటివి రాజకీయంగా జరిగేటువంటి అంశాలే. కానీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూడా మాట్లాడాను నేను. మాకు ఇక్కడ జిల్లా పరిషత్ నిధుల నుంచి గడిదోల నియోజకవర్గానికి కొన్ని కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందనేటువంటి మాట చెప్పినప్పుడు వారు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వస్తున్నారు ఇక్కడికి. జడ్పీటీసీ గారు, జడ్పీ చైర్మన్ గారు అందరం కలిసి కూర్చుని ఇక్కడ జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం తరఫున ఏ నిధులు తెచ్చుకోవచ్చు, జిల్లా పరిషత్ తరఫున ఏ రకమైన నిధులు తెచ్చుకోవచ్చు అనే దాని మీద కూడా దృష్టి పెట్టి తప్పనిసరిగా వాటిని కూడా సాధించుకోవడానికి 2019 తీర ప్రాంత నియంత్రణ నోటిఫికేషన్ ప్రకారం రూపొందించిన నూతన కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్రణాళికలో జిల్లా తీర ప్రాంత పరీక్షణ, అభివృద్ధితో పాటు స్థానిక మత్స్యకారుల జీవనోపాధి భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలియజేశారు. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాలులో ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ, నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్, చెన్నై జిల్లా కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సమక్షంలో కాకినాడ జిల్లా తీరంలోని గ్రామాల ప్రజలతో కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్రణాళికపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటిగా బిఫోర్ ఎలా ప్లాన్ చేస్తామంటే ఒక 15 నిమిషాలు వాళ్ళ వైపు నుంచి ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ప్రజెంటేషన్ లో మేజర్ గా సిఆర్జెడ్ జోన్ గురించి మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. దయచేసి ఇక్కడికి వచ్చిన అందరికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ టాపిక్ గురించి మాత్రమే మాట్లాడడం. దయచేసి వేరే వేరే టాపిక్ తీసుకునే అంత సమయం కానీ, ఎందుకంటే బయట నుంచి కూడా వాళ్ళు వచ్చారు. సో డిఫరెంట్ టాపిక్స్ అంటే ఇప్పుడు రకరకాల ఇష్యూస్ ఉండొచ్చు, బట్ ఓన్లీ సిఆర్జెడ్ జోన్ సంబంధించి మాత్రమే మాట్లాడని చెప్పి నా మొదటి రిక్వెస్ట్ టు ఆల్ ద మెంబర్స్ ఇక్కడికి. అండ్ రెండో రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ ఏంటంటే, నేను పర్సనల్గా నేను ఎందుకు లేట్ అయినా కూడా అంటే ఐ జస్ట్ వాంటెడ్ ఒకసారి అన్ని చూసి ఒకసారి వద్దాం అనుకున్నాం చదువుతూ ఉంటే. సో ఒకటి దీంట్లో నాకు తెలిసింది, నాకు ద్వారా వచ్చింది ఏంటంటే ఫిషర్మెన్కి సంబంధించి ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందేమో అన్న అనుమానాలు ఉన్నాయి. నేను పర్సనల్గా కూర్చొని చూసి నాకు అర్థమైంది ఏంటంటే, ఫిషర్మెన్కి సంబంధించి ఫిషర్మెన్ ఇవాళ చేస్తున్న ఫిషింగ్ సంబంధించి సిఆర్జెడ్ మ్యాప్ కానీ ఎన్సిఎస్ కానీ ఎలాంటి సంబంధం లేదు. దయచేసి అలాంటి అపోహలు ఏదైనా ఉన్నా సృష్టిస్తున్నా యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నేను చెప్తున్నా అందరి ముందు విత్ వీడియో రికార్డింగ్ విత్ మీడియా, ఎలాంటి ఫిషింగ్ రైట్స్ కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి చేయొచ్చు అని కానీ ఇక్కడ నుంచి చేయొద్దని కానీ ఈ చట్టానికి దానికి సంబంధం లేదు. దయచేసి ఎలాంటి అపోహలు సృష్టించే వరకు కూడా మీరు అంటే ధైర్యంగా చెప్పచ్చు, దీనికి మాకు సంబంధం లేదు. మనకి ఈ రోజు ఎన్ని కిలోమీటర్ల మనం ట్రెడిషనల్ ఫిషింగ్ చేయొచ్చు, ఎన్ని కిలోమీటర్లు దాటిన తర్వాత డీప్ సీ ఫిషింగ్ చేయొచ్చు, ఎన్ని కిలోమీటర్లు దాటిన తర్వాత మోటార్ బోట్లు వెళ్తాయి. ఇవన్నీ ఇప్పుడు ఎలా అయితే ఉందో దానికి ఎలాంటి మార్పులు చేర్పులు ఈ మ్యాప్ వల్ల ఉండవు. దయచేసి ఈ పాయింట్ అందరూ గుర్తించాలి. దానికి సంబంధించి ఏదైనా అపోహలు ఉన్నా దాని గురించి మనం ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు ఎందుకో సంభవం లాస్ట్ మీటింగ్ లో కూడా అలాంటి ఇష్యూ ఏదో రేజ్ చేస్తున్నారనేది నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. సో అందుకని చెప్తున్నాను. మూడోది నా వైపు నుంచి అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ మన జిల్లాతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రతి కోస్టల్ జిల్లా ప్లస్ ఇలాగే దేశంలో ఉన్న ప్రతి కోస్టల్ రాష్ట్రం ఇదే పని చేస్తుంది. సో అవన్నీ చూసిన తర్వాత వాటన్నిటికి సంబంధించిన ఫీడ్బ్యాక్ లో తీసుకున్న తర్వాత తయారు చేసిన మ్యాప్ కాబట్టి, సో స్పెసిఫిక్ గా మన ఏరియాలో ఉన్న ఇష్యూస్ గురించి మాట్లాడదాం. దయచేసి జనరిక్ గా ఓవరాల్ గా ఇష్యూస్ కానీ మనకి సంబంధించినవి కాకుండా జనరల్ గా ఒక ఏమంటారు, సో ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ బట్ ఈ గవర్నమెంట్ సిటీ ఇలా చేసింది, ఆ గవర్నమెంట్ ఇలా చేసింది, నో. దయచేసి ఆ ఆర్గ్యుమెంట్ వెళ్ళకుండా మన స్పెసిఫిక్ గా మన ఏరియాలో ఈ మ్యాప్ కి సంబంధించి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, మీకు ఎలాంటి అపోహలు ఉన్నా దీంట్లో అడిగి ఇక్కడ నెరవేర్చు చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇక్కడ ఏమైందంటే మా మత్స్యకారులకి ఈ అరవిందో ఫార్మా కంపెనీ కట్టి అది లోపల పైప్ లైన్ వల్ల
మా అందరూ కూడా వాళ్ళు పోయి చాలా ఇబ్బంది పడుతున్నారు మత్స్యకారులందరూ. పోలీసు వాళ్ళు కూడా మేము పోలీసు డిపార్ట్మెంట్ కూడా తెలియపరిచాం, వాళ్ళు కూడా చెక్ చేశారు. అయితే ప్యూర్ చేసి వాటర్ పంపుతారన్నా తప్ప అది మామూలుగా అక్కడ పంపట్లేదు. దానివల్ల వలలు పోతున్నాయి. రెండో ఏంటి, చేపలు కూడా చాలా వరకు అక్కడ పచ్చి సంపద అంతా నాశనమైపోయింది. దాన్ని మేము కూడా ఒక 20 రోజులు ధర్నా చేసాము. ఆ వల్ల పోయినప్పుడు కమిటేషన్ ముందు కలెక్టర్ గారు మేడం గారు, ఆ కలెక్టర్ గారు మేము వేసినప్పుడు ఆర్డో గారిని మన ఫిషరీ డిపార్ట్మెంట్ని మరి వీళ్ళందరినీ కూడా కమిటీ 7 వేశారట. ఆ 7 కూడా దీన్ని వాళ్ళు తీసుకొని చెక్ చేసి కూడా ఇంత నష్టం వస్తుంది కాబట్టి వీళ్ళకి బోళ్ళు పోతున్నాయి కాబట్టి వాళ్ళు ఏమనిసి నష్టం అమ్మనిసి మరి అప్పుడు ఆ కలెక్టర్ గారు రాసినప్పుడు కూడా తమరు ఒక లెటర్ ఇచ్చారు. ఇంతవరకు దానికి వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు స్పందించారు. బుధవారం సాయంత్రం రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద జిల్లాలో మహిళలు మరియు బాలికల భద్రతపై మహిళా రక్షక్ అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం పుష్కర్ ఘాట్ నుండి దేవి చౌక్ వరకు సుమారు 1000 మందితో మహిళా హారం నిర్వహించి మహిళా మరియు బాలికల భద్రతపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, అందుబాటులో ఉన్న మానవ వనరులను సద్వినియోగం చేసుకుంటూ మహిళా రక్షక్ కార్యక్రమాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు. ఇందుకోసం చొరవ తీసుకున్న తూర్పుగోదావరి పోలీస్ బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాల్లో తనను భాగ్యస్వాం చేసినందుకు ఎస్పీకి జిల్లా కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళల సమస్యలపై స్పందించే హృదయం, ఆసక్తి ఉన్న వారిని గుర్తించి వారిని ఒక బృందంగా ఏర్పాటు కోసం ఎటువంటి అదనపు ఆర్థిక భారం లేకుండా మహిళా రక్షకు ఏర్పాటు ఒక మంచి ఆలోచన అన్నారు. మహాత్మా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకునే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మహిళల రక్షణకు మరింత భద్రత సాధ్యమవుతోంది అన్నారు. నేడు మహిళల భద్రత ఒక సమస్యగా మారిందని, వాటిని పరిష్కారం చేసే దిశగా ఇటువంటి వినూత్న ఆలోచన స్వాగతీయం అన్నారు. ఫిర్యాదును ముందుగా గుర్తించి నివారించే క్రమంలో మహిళా రక్షక్ ద్వారా ఒక దిశా నిర్దేశనంగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని కలెక్టరు పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో స్త్రీల పట్ల అనేక రకాలైనటువంటి అట్రాసిటీస్ జరుగుతున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్నాయి. మనం అభివృద్ధి చెందుతున్న దేశంగా ముందుకు సాగుతున్న కొద్దీ మహిళలు బయటికి వచ్చి పనిచేసేటటువంటి అవసరం ఉంది. రాత్రి పనులు కూడా వాళ్ళు కష్టపడి పనిచేసి దేశ ఆర్థిక అభివృద్ధికి, సమాజ ఆర్థిక అభివృద్ధికి, అలాగే కుటుంబ ఆర్థిక అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందిస్తున్నారు. అయినప్పటికీ వారి భద్రత పట్ల కొంత మనం ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిలో భాగంగా మన రాజమండ్రి నగరంలో సాయంత్రం అలాగే కొన్ని స్లమ్ ఏరియాస్ లో కూడా మహిళల పట్ల వివక్ష గాని, మహిళల పట్ల భద్రత గాని లోపిస్తుంది. అందుకుగాను ఈ మహిళా రక్షక్ అనేటటువంటి ఒక స్క్వాడ్ ని తయారు చేసి దీన్ని సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు ఎక్కడెక్కడైతే మహిళలు ఎక్కువ సాయంత్రం పూట తిరుగుతూ ఉంటారో, మార్కెట్ ఏరియాస్, బస్ స్టాండ్స్, అలాగే షాపింగ్ మాల్స్, అలాగే ఇలా మన గోదావరి పార్క్స్ దగ్గర ఇక్కడ కూడా వీళ్ళు తిరుగుతూ ఉంటారు సాయంత్రం పూట 4 to 9. అలాగే కాలేజెస్ లో ఎక్కడెక్కడ అమ్మాయిలు హాస్టల్స్ ఉంటాయి, అక్కడ కూడా పాయింట్ బుక్స్ పెట్టి అక్కడ కూడా వెళ్తుంటారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటారు. ఎవరైనా వాళ్ళకి ఇబ్బంది పెట్టుకుంటే వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో చెప్తారు. ఇలాగ అనేక రకాలైన భద్రతా కార్యక్రమాలు చేపడుతున్నాం. అలాగే రక్షక్ వెహికల్ లో ఆడియో విజువల్ ప్రొజెక్టర్ తో పాటు ప్లే చేసే అవకాశం ఉంటుంది. సో దీంట్లో కొన్ని ఫిలిమ్స్ కానీ ఇవన్నీ కూడా ICDS కోఆపరేషన్ తో అక్కడక్కడ స్ట్రీట్స్ లోకి వెళ్ళి ప్లే చేయడం జరుగుతుంది. మనం గాంధీ జయంతి అలానే లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినోత్సవాలు కూడా చేసుకున్నాం. ఆ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఎస్పీ గారికి థ్యాంక్ యూ. అలానే ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన ఈస్ట్ గోదావరి పోలీస్ టీమ్ కి మరొకసారి కంగ్రాచులేషన్స్. మనం ఎప్పుడు కూడా ఏదైనా సమస్య వచ్చేటప్పుడు చాలా ఎక్స్క్యూజెస్ చెప్తా ఉంటాం. మాకు ఈ రిసోర్సెస్ లేవు, లేకపోతే ఈ ఫండ్స్ లేవు, లేకపోతే ఇలా ఉండుంటే మేము చేసేవాళ్ళం.
దానికి విరుద్ధంగా ఈ రోజు మనం ఒక సొల్యూషన్ ఇక్కడ చూస్తున్నాం. ఇందులో కొత్తగా ఒక ఫండ్ గాని, కొత్తగా ఒక స్కీమ్ గాని, కొత్తగా ఒక ఫోర్స్ గాని లేకుండా ఉన్న పోలీస్ టీమ్ లోనే కొంచెం ఎవరైతే రీజనబుల్ గా ఇప్పుడు మనము మాట్లాడుకున్న సమస్యని అడ్రస్ చేయగలరో వాళ్ళని పికప్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉన్న టీమ్ అండ్ ఉన్న రిసోర్సెస్ తోనే బెటర్ సర్వీస్ డెలివరీస్ కి మహిళా రక్షక్ రూపొందించడం జరిగింది. యాక్చువల్గా ఇదంతా కూడా మనకు ఒక లెసన్. సో రొటీన్ గా పోలీస్ వర్క్ చేస్తున్న ఈ మధ్య కాలంలో యాజ్ ఎ పోలీస్ వాళ్ళు ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటి అని గుర్తించి అందులో ముఖ్యంగా మహిళల పట్ల జరుగుతున్న క్రైమ్ ని మనం కొంచెం ప్రామినెంట్ గా కనిపిస్తుంది అని అబ్జర్వ్ చేయడం వలన ఉన్న టీమ్ లోనే ఒక స్పెషల్ స్క్వాడ్ ని ట్రైన్ చేసి మహిళా రక్షక్ గా రూపొందించడం జరిగింది. సో అది ఇప్పుడు మీ అందరికి కూడా అందుబాటులోకి వస్తుంది. మామూలుగా చూస్తే మనకి పోలీస్ స్టేషన్ ఉంది, మహిళా పోలీస్ స్టేషన్ ఉంది, అలానే 100 ఉంది, అలానే చిల్డ్రన్ వరకు అయితే మనకి చైల్డ్ లైన్ ఉంది అని మనం అనుకుంటాం. కానీ అది మాట్లాడడానికి మనకి భయం. ఒకవేళ మనం కంప్లైంట్ ఇస్తే మనల్ని ఎలా ట్రీట్ చేస్తారు అనే భయం. సో వీటన్నిటికీ కాకుండా ముందుగానే ప్రివెంటివ్ కంప్లైంట్ రాకుండానే ఏ వాతావరణాలు ఈ క్రైమ్ కి దారి తీస్తుందో గుర్తించడం, అలాంటి స్పాట్స్ ని హాట్ స్పాట్ గా వాళ్ళు మానిటర్ చేసుకోవడానికి పెట్టడం, అలానే ఏ టైంలో ఇలాంటి టీజింగ్స్ కానీ అదర్వైజ్ చదువుకున్న అమ్మాయిలకి ఇబ్బంది కలిగే సిచ్యువేషన్స్ వస్తాయి, మోస్ట్లీ ఈవినింగ్ అదర్వైజ్ నైట్, ఆ టైంలో కూడా ఫోకస్ చేయాలి అని వాళ్ళు ఈ కార్యక్రమంలో రూపొందించుకుంటూ ఈ స్క్వాడ్ కంటిన్యూస్ గా అలాంటి హాట్ స్పాట్స్ కి, వనరబుల్ ఏరియాస్ కి, వనరబుల్ టైమింగ్స్ లో వాళ్ళు అట్లా పెట్రోలింగ్ చేస్తూనే ఉంటుంది. ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో క్రైమ్ జరిగాక మనం బాధపడి దాని మీద ఏదైనా యాక్షన్ తీసుకునే దానికన్నా క్రైమ్ జరగకుండా, క్రైమ్ జరగబోయే ఏ అంశాల్లో జరగచ్చు, ఏ పరిస్థితుల్లో జరగచ్చు, ఎవరి వల్ల జరగచ్చు అని ముందుగానే తెలుసుకొని ఆ స్క్వాడ్ నివారణ చేసే దిశగా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వాట్సాప్ నెంబర్ ని అందరు కూడా గుర్తుపెట్టుకోండి. పక్క వాళ్ళకి కదా జరిగింది, నాకు కాదు అని అనుకోకుండా ఎవరికి జరిగినా కూడా అది మీకు తెలిసిన సమాచారాన్ని ఇమ్మీడియట్ గా పోలీస్ గాని మీరు అందజేస్తే డెఫినెట్ గా ఎంతో కొంత మంచి అనేది జరుగుతుంది. సో ఎవరో ఒక వ్యక్తి ఒకరికి ఇబ్బంది పెట్టిన వారు ఒకరితో అతను ఆగడం అనేది జరగదు. అలా 3-4 ఇబ్బంది పెడుతూనే ఉంటారు. సో హీవ్ టీజింగ్ అనేది ఒక బ్యాడ్ హ్యాబిట్. సో అలాంటి వాళ్ళని ఒకరిని మీరు గుర్తించి పోలీస్ కి అప్పచెప్తే చాలా మంది అమ్మాయిలని మీరు రక్షించే వాళ్ళు అవుతారు. అలానే ఈ టీజింగ్ అనేది సైకలాజికల్ గా చాలా ఇంపాక్ట్ అమ్మాయిల మీద కలిగిస్తుంది. చాలా మంది అమ్మాయిలు దీనికి భయపడి ఎడ్యుకేషన్ ని మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉన్నారు. ఇంట్లో కూడా పేరెంట్స్ కూడా చెప్పకుండా అలా ఇంట్లోనే ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. సో ఇంత మంచి ఆబ్జెక్టివ్ తో ఈ కార్యక్రమాన్ని మన ఎస్పీ గారు చేపట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో మనకి ఫ్రూట్స్ ఇవ్వాలి అంటే, సక్సెస్ సాధించాలి అంటే మీ పార్టిసిపేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఏదైతే రీసెర్చ్ చేసి ఐడెంటిఫై చేసిన ప్లేసెస్ ఉన్నాయో అది కాకుండా మీ దృష్టిలో కూడా ఏమైనా హాట్ స్పాట్స్ ఉంటే వాళ్ళకి తెలియజేయడం, అలానే ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో అలాంటి వాళ్ళ గురించి తెలియజేస్తే ఇంకా మంచిగా మన మహిళా రక్షక్ టీం నుంచి మనం సర్వీసెస్ ని ఇంకా మంచిగా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీ అందరు కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి. అవుతారా? అందుకే ఎస్పీ గారు మీ అందరి చేత మహిళా బాధ్యత, మహిళా రక్షణ అందరి బాధ్యత, అంటే ఎవరో వాళ్ళ ఇంట్లో బాధ్యత కాదు, మనందరి బాధ్యత అని మీ అందరికీ కూడా అలాగే స్లోగన్ రూపంలో చెప్పడానికి కారణం వీఆర్ ఎక్స్పెక్టింగ్ యువర్ పార్టిసిపేషన్ టు గెట్ ద మాక్సిమం రిజల్ట్స్ ఫ్రమ్ దిస్ మహిళా రక్షక్ టీమ్. థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా. స్పెషల్ ఉమెన్ ఫోర్స్ ని క్రియేట్ చేయడం జరిగింది, అదే మహిళా రక్షక్. సో మనం అందరం అనుకుంటా ఉండొచ్చు, ఆల్రెడీ మనకి పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి అండ్ మహిళల కోసం స్పెషల్ గా మహిళా పిఎస్ కూడా ఉంది. సో మహిళా పిఎస్ అండ్ పోలీస్ స్టేషన్స్ ఉండగా మరి మహిళా రక్షక్స్ అంటే ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు అని అంటే
జనరల్ గా పోలీస్ స్టేషన్ కి మనకి స్పెసిఫిక్ క్రైమ్స్ గురించి వస్తూ ఉంటారు. ఐదర్ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కానివ్వండి, సమ్ హెరాస్మెంట్ కేసు కానివ్వండి, పోక్సో కేసెస్, ఇటువంటి కేసెస్ గురించి కంప్లైంట్ ఇవ్వడానికి కొంతమంది మహిళలు ఆర్ గర్ల్స్ మనకి పోలీస్ స్టేషన్ కి వస్తూ ఉంటారు. పిల్లలందరూ ఆర్ అమ్మాయిలందరూ కూడా ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, మనమందరం జనరల్ గా ఎప్పుడు ఏదో ఒక టైంలో మనము ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఈవ్టీజింగ్. అందరూ ఫేస్ చేసే ఉంటాం అది ఎప్పుడో దగ్గర. సో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం లో మన లైఫ్ లో మనం ఎక్కడైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ప్రయాణిస్తున్నప్పుడు కానివ్వండి, స్కూల్స్ కి వెళ్తున్నప్పుడు, కాలేజెస్ కి వెళ్తున్నప్పుడు, సో కొంతమంది మనల్ని చూసి ఇన్అప్రాపరియేట్ గా కమెంట్ చేయడం కానివ్వండి, బ్యాడ్ గా సైగలు చేయడం మన మీద, ఆర్ ఇంటి దగ్గర ఉంటే వెంటబడుతూ ఉండొచ్చు, లేదంటే కాలేజెస్ కి వెళ్తున్నప్పుడు వెంటబడుతూ ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళని అరికట్టడానికే మహిళా రక్షణ అనేది ఎస్పీ గారు మనకి క్రియేట్ చేయడం జరిగింది.